ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. 2034 నాటికి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సరికొత్త విప్లవానికి నాంది పలికారు. కార్పొరేట్ దిగ్గజాలైన డిమార్ట్, బిగ్ బజార్లకు గట్టి పోటీనిస్తూ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మహిళా శక్తి బజార్లను ప్రజాప్రభుత్వం అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయబోతుంది. దీనికోసం కార్పస్ ఫండ్ తో పాటు ప్రభుత్వ స్థలాలను 30 ఏండ్ల దీర్ఘకాలిక లీజుకి ఇస్తోంది ప్రజాప్రభుత్వం. మహిళలు కేవలం చిన్న వ్యాపారాలకే పరిమితం కాకూడదు, పెద్ద వ్యాపారాల్లోకి రావాలన్నది ప్రజాప్రభుత్వ సంకల్పం. దళారుల దోపిడీకి చెక్ పెడుతూ మహిళా సంఘాలే స్వయంగా రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకునేందుకు ఏకంగా 20 నుంచి 100 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. మహిళల భరోసాను మరింత పెంచుతూ బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి తక్షణమే 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఒకే రోజు వర్చువల్ గా 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు. మహిళలను బస్సులకు యజమానులను చేసేందుకు తొలి విడతగా 553 బస్సులను త్వరలోనే పెరెడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రారంభించనున్నారు. దీని ద్వారా మహిళా సంఘాలకు నెలకు 70,000 రూపాయల అద్దె లభించనుంది. ఇప్పటికే పెట్రోల్ బంకుల ద్వారా మహిళలు నెలకు 4 నుంచి 5 లక్షల రూపాయలు సంపాదిస్తుండడం విశేషం. పుట్టింటి సారెల నాణ్యమైన చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల నూతన డిజైన్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఆడబిడ్డల ఆశీస్సులే శ్రీరామ రక్షగా మహిళల ఆర్థిక పురోగతి కోసం అహర్నిశలు శ్రమిస్తుంది మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం.